హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై కృష్ణ ఆస్ట్రో టీవీ. నా పేరు నరసింహమూర్తి. నా ఫోన్ నెంబర్ వచ్చి 8712190468. ఈనాటి కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి విలేజ్కి వచ్చామన్నమాట. ఇది గత తూర్పుగోదావరి జిల్లాలోని వెలవలపల్లి అనేటువంటి గ్రామం. ఈ గ్రామానికి చాలా ఒక అద్భుతమైన ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉన్నది. ఈ గ్రామంలో ఒక వ్యక్తి ప్రతి సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగాను, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భక్తులతోటి కొలవబడేటువంటి శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానానికి, అంటే మనకి మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటూ ఉంటాం కదా, ఆ మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాల సమయంలో ఆ పరమేశ్వరుని యొక్క ఆలయ గోపుర శిఖరానికి మనకి బంగారపు తాపడం చేసినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మల్లికార్జున స్వామివారి యొక్క దేవస్థానానికి, అలాగే నవనందులు అనేటువంటివి ఆ దేవస్థానం మీద మనకి మండపం మీద కూడా ఏర్పడి ఉంటాయి. ఆ యొక్క ప్రాంతానికి, ఆ యొక్క ఆలయ శిఖరానికి, ఆ నవనందులకి కూడా ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు చాలా ప్రత్యేకించి పురాతన శాస్త్ర సాంప్రదాయాన్ని అనుసరించి ఒక పద్ధతి కూడా అవలంబిస్తూ ఉంటారు. దానినే తలపాగా మహోత్సవం అని చెబుతూ ఉంటారు. ఆ తలపాగా మహోత్సవాన్ని కొన్ని రాష్ట్రాలలో కొంతమంది భక్తులు ఆ తలపాగాలను నేసి ఆ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది చాలా ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది అంత ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు, కానీ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నది. ఆ స్వామివారికి నేసేటువంటి తలపాగా అనేక ప్రాంతాల్లో అనేక మంది భక్తులు, ఎవరైతే ఈ పద్మశాలి అనేటువంటి వీవర్స్ చెప్పుకుంటుంటాం కదా, ఆ కుటుంబీకులు ఉంటారో, ఈ చేనేత వస్త్రాలు నేసేటువంటి వ్యక్తులు వాళ్ళు నేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిగా చెప్పుకునేటువంటి మనకి అందే వెంకటరత్నం గారు అని చెప్పేసి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా మనకి నేను వచ్చినటువంటి ఈ గ్రామం వెలవలపల్లి అనే గ్రామంలో ఆ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామివారి కోసం అని చెప్పేసి తలపాగా కూడా నేస్తున్నారు. అది 2 భాగాలుగా ఉంటుంది. అందులో ఒక భాగం తలపాగా నేయటం అనేటువంటిది జరిగింది. రెండో భాగం పని నడుస్తున్నది. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు కూడాను. ఆయన ఒక రోజున నాకు, గురువుగారు ఒకసారి ఇట్లా రండి, మనం చేసేటువంటి ప్రోగ్రాం కూడా మీరు చేయండి అంటే, ఒక రోజున వీలు చూసి వస్తానని చెప్పాను నేను. అది ఈ రోజు నాకు రావడం కూడా కుదిరింది. ఈ రోజు వచ్చానన్నమాట. ఆ వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. ఈ 2024 మార్చి 8వ తారీఖు శుక్రవారం నాడు మనకి మహాశివరాత్రి పర్వదినం అయింది. ఆ మహాశివరాత్రి పర్వదినం నాడు ఈ యొక్క భక్తులు ఈ తలపాగాని గ్రామోత్సవంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క శ్రీశైల దేవస్థానంలో వీళ్ళందరూ కూడా ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు ఈ తలపాగాని నేసి తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు ఈ తలపాగాని నేసి తీసుకొచ్చినా ఆ భక్తులు అందరూ నేసిన తలపాగాని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఒక మహాభక్తుడు ప్రతి సంవత్సరం ఆ కుటుంబీకులే ఆ స్వామివారికి వివస్త్రుడిగా ఈ లింగోద్భవ కాలానికి, స్వామివారి కళ్యాణానికి ముందు ఆ తలపాగాన్ని చుడుతుంటారు. అది ఎంతమంది తీసుకువెళ్ళి ఇచ్చినా ఆ తలపాగాన్ని ఆ స్వామివారికి అలంకరింపజేయటం, ఆలయ శిఖరం నుంచి నవనందులకి అలంకారం చేయడం జరుగుతుంది. ఇది దగ్గరగా 400 మీటర్ల క్లాత్ అన్నమాట. అది స్వచ్ఛంగా చాలా భక్తి, శ్రద్ధ, నియమనిష్టలతోటి ఆ స్వామివారికి నేసేటువంటి ఈ తలపాగా వస్త్రాన్ని, దీన్ని సంపూర్ణ నూలు వస్త్రంగా చెప్పుకుంటాం అనమాట. ఆ నూలు వస్త్రం మన ఈ తూర్పుగోదావరి జిల్లా వెలవలపల్లి గ్రామానికి చెందినటువంటి అందే వెంకటరత్నం గారు చాలా భక్తి శ్రద్ధలతోటి, నియమనిష్టలతోటి తయారు చేస్తున్నారు. ఆయన్ని పరిచయం చేసుకుందాం. ముందు పరిచయం చేసుకుని మిగిలిన విషయాలన్నీ కూడా ఆయన వస్త్రాలు ఎలా వేస్తారు, ఒక భాగం పూర్తయిందని చెప్పాను కదా, ఆ పూర్తయిన భాగము, వారి యొక్క గృహము, ఆ భార్యాభర్తలు చాలా నియమనిష్టలతో చేసినటువంటి కార్యక్రమం మొత్తం అంతా నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీకు అందరూ ఒకసారి చూద్దరు. కానీ నేను ఇప్పుడు ఈ వెలవల్లిపల్లి గ్రామంలోనే ఉన్నాను. ముందుకు వెళదాం. మనం ఆయన్ని ఒకసారి కలుసుకుందాం, చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం అందరూ కూడా ఇదే చూస్తున్నాం. చూడండి, ఈ కనిపించేటువంటిది ఈ వెలవల్లిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందే వెంకటరత్నం గారి యొక్క గృహం అనమాట. ఆయన ఈ యొక్క పద్మశాలీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. చాలా అద్భుతంగా, చాలా భక్తి శ్రద్ధలతోటి ఆయన మనకు కనపడుతుంది. ఎదుర్కొని చూడండి, చాలా హానెస్టీ పర్సన్ అనమాట. వండర్ఫుల్ పర్సనాలిటీ. అందులోకి ఈయన చాలా నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతోటి
కాంప్రమైజ్ కానటువంటి లక్షణాలు, కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా ఈ పనిని ఆయన చేస్తుంటారు. హలో అండి వెంకటరత్న గారు, నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ భగవంతుడు మెచ్చి మీ యొక్క భక్తిని అలాగే మీ యొక్క శక్తిని కూడా భగవంతుడు గుర్తించి మీకు మరింత వన్నే వచ్చేలాగా ఆ భగవంతుడి యొక్క దయ మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా మీ ఆహ్వానం మేరకి ఈరోజు మీ ఇంటికి మీ గృహానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం చక్కగా అందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో, మీరు చేసేటువంటి పనిని అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో కూడా మీ యొక్క విన్నవించుకున్నటువంటి ఆ విన్నపం మేరకు నేను రావడం జరిగింది. కాబట్టి చక్కగా అందరికీ తెలియజేద్దాం. మీ భార్య ప్లస్ మీరిద్దరూ కూడా చక్కగా మీరు చేసేటువంటి కష్టం ఏదైతే ఉందో అది అందరికీ చూపిద్దాం సార్. చాలా చాలా సంతోషం అండి వెంకటరత్న గారు. ఆ స్వామివారి యొక్క పరమేశ్వరుని యొక్క దయ మీకు ఉండాలని కోరుకుంటున్నాను. పదండి ఒకసారి మీ ఇంట్లోకి వెళదాం, మీరు చేస్తున్న పని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఏ రకమైన తులసి, ఇది ఏ తులసి, ఇది ఎంత ఎత్తుకి ఎంత పైకి ఎదిగింది, సుమారుగా 7 feet దగ్గర అబోవ్ ఉన్నది. ఇది ఏ తులసో అందరూ కనుక మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే గుర్తిస్తే కనుక ఈ యొక్క మొక్క ఏ రకానికి చెందిన తులసో గుర్తించి దాని యొక్క పేరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. గులాబీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ గులాబీ కూడాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క బంతి పుష్పం, ఒక్కొక్క బంతి మొక్క అనేటువంటిది చాలా వండర్ఫుల్ లుక్ని, మంచి అందాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. చూడొచ్చు మీకు ద్రాక్ష తీగ, ద్రాక్ష మొక్క కూడా ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో పెరగడం జరుగుతోంది. ఇదల్లా పాకింది. శ్రీశైల లింగం శిరసా నమామి, శ్రీశైల లింగం మనసా స్మరామి. శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబ అమ్మవారి దివ్య సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లోక కళ్యాణార్థం మల్లన్న స్వామి బ్రహ్మరాంబ అమ్మవార్ల అలంకరణార్థం భక్తి శ్రద్ధలతో చేనేత ద్వారా నేయుచున్న స్వామివారి తలపాగా మరియు అమ్మవారి చీర పూర్తి అగుచున్న శుభతరుణంలో 50 మంది భక్తులు అమ్మవారి స్వామివారి అనుగ్రహం మరియు కృపాకటాక్షాలకు ప్రీతిపాత్రులు కాగలరని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ నేసేటువంటి వ్యక్తిని చూడొచ్చు ఇక్కడ మనం. ఆయన అందే వెంకటరత్నం గారు, వెలవలపల్లి. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలు చేస్తున్న చేనేత మగ్గంకారులు. ఆయన ఫోటో మనం జూమ్ చేస్తున్నాం చూడండి. ఆయన ఫోటో చూడడం కాదు, డైరెక్ట్గా ఆ పర్సనాలిటీయే ఇక్కడ ఉన్నారు. ఆయనే ఈ అందే వెంకటరత్నం గారు. చక్కగా లోపలికి వెళదాం స్వామి. ఇప్పుడు ఈయన గృహంలోకి వెళతాం అన్నమాట. చూడండి చాలా అద్భుతమైనటువంటి చేనేత. ముందుగా భగవంతుడి యొక్క దర్శనం చేసుకుందాం. ఈయన గృహంలో ఈ రకంగా పరమేశ్వరుణ్ణి చిత్రపటం రూపంలో ఆయన ఇక్కడ పూజిస్తున్నారు. ఆయన ప్రతినిత్యం నియమనిష్టలతో చక్కగా ఈ యొక్క స్వామివారికి చాలా నియమనిష్టలతో అర్చన కూడా చేస్తూ ఉంటారు. అలాగే దారాన్ని కూడా ఇట్లా వడుకుతారు అన్నమాట. ఈ రకంగా దారాన్ని ఇక్కడ వడుకుతుంటారు. ఆయన యొక్క సత్యమణి గారు వడుకుతుంటారు. చూస్తాను, మీకు చెప్తున్నాను చూడండి. ఇది ఇంతకుముందు ఒక క్లాత్ తయారైంది చెప్పాను మీకు. ఇది 200 మీటర్లు నేసి రెడీగా ఉంచారన్నమాట. ఇది ఈ రకంగా మనకు కనబడుతోంది. చక్కగా దీన్ని రౌండ్గా చుట్టి ఉంచారు. అలాంటిది ఇంకొకటి తయారవుతోంది. ఇలాంటివి 2 తయారు చేసి స్వామివారి సేవ కోసము ఆయన చాలా భక్తితోటి ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి సమర్పించడం జరుగుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఈయన వెంకటరత్నం గారి దాకా చెప్పాను కదా. అలాగే ఈయన గారి యొక్క సతీమణి అనమాట. ఈవిడ మీ పేరేం పేరమ్మా? వరలక్ష్మి గారు. చూడండి ఈవిడి దారం వడుకుతున్న చూడండి. మనం చాలా మంది ఇప్పుడు అన్నీ కూడా మనకి పవర్ లూమ్స్ వచ్చేసాయి కదా, స్పిన్నింగ్ మిల్లు. వాటి రూపంలో పూర్వకాలంలో సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి ఈ కాలంలో కొంతమంది ఇలాగా రెక్కల కష్టం అంటారని చూసారా, అలాగ రెక్కల కష్టం ద్వారా ఈ యొక్క దారాన్ని ఈ రకంగా వణుకుతున్నా చూడండి. మనం గాంధీ గారి సిద్ధాంతం చూస్తే అర్థమవుతుంది మీకు. ఆయన కూడా ఇలా రాట్నాన్ని తిప్పి నూలు వస్త్రాన్ని ఆయన నెయ్యటం మనం సనాతన సాంప్రదాయంలో ఆయన ద్వారా కూడా చాలామందికి కొన్ని పాఠ్యాంశాల రూపంలో కూడా నేర్చుకున్నారు, చూసారు చాలామంది. ఇక్కడ వరలక్ష్మి గారు చూడండి దారాన్ని ఆ రత్నానికి చుట్టి దాని నుంచి ఈ యొక్క పవర్ లూమ్స్ అని చెప్పుకుంటాం కదా, ఇది తెలుగులో చూసుకుంటే కనుక మగ్గం నేత అంటారు. ఇలాగా దీని నుంచి చిలకల కింద తయారు చేస్తారు మన దారాన్ని చూడండి. అక్కడ మీకు చూస్తే స్పష్టంగా కనబడుతోంది. అలాగ దాన్ని చిలకల కింద తయారు చేస్తున్నారు. ఆ రకంగా దారాన్ని వాటికి తయారు చేసి ఈ దారాన్ని ఆ యొక్క నేత మిషన్ మీద చూపిస్తారు మీకు. చూడండి చాలా చక్కని మిషన్ అన్నమాట. దీన్నే మగ్గము అంటాం. బట్టలు నేసేటువంటి మగ్గము అంటారన్నమాట. ఆ మగ్గం ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతోంది, స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతోంది చూడండి. ఈ స్వామివారి యొక్క వస్త్రం
దీని మీదే తయారవుతోంది. ఇప్పుడు ఈ వెంకటరత్నం గారిని అడిగి ఈ మగ్గం ఏ రకంగా పనిచేస్తుంది, ఆ వస్త్రం తయారవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, అలాగే ఇది వెడల్పు ఎంత ఉంటుంది, ఎన్ని అడుగులు వెడల్పు ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది అనే పూర్తి విషయాలు ఆయన అడిగి పూర్తిగా తెలియజేసుకుందాం. అలాగే మగ్గం ఎలా నేస్తారు అనే విషయం కూడా ఒక్కసారి మనం ఈ వెంకటరత్నం గారిని అడిగి పూర్తిగా ఈ యొక్క విషయాన్ని శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి ఈయన మహా అద్భుతమైన సేవ చేస్తున్న సందర్భంగా ఆ సేవా కార్యక్రమంలో ఈయన భాగం పంచుకున్నటువంటి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, చక్కగా ఈయన మగ్గం నేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఉంటుందో. చేనేత మగ్గం ఉంటాం, ఇది చాలా రేర్ అనమాట. మనకి పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత ఇటువంటి దృశ్యాలు చాలా అరుదైపోయాయి, కనిపించట్లేదు అక్కడ మనకి. ఈ రకంగా మనకి కనపడుతోంది. దారం బొగ్గులు కూడా చూడండి, మనకి పవర్ లూమ్స్ మిషన్ మీద చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎలా మనకి కిందకి మీదకి ఈ యొక్క దారం కదులుతూ ఉందో. అలాగే కాళ్ళతో కూడా కింద దాన్ని తొక్కుతూ ఉంటారు అన్నమాట. అలా తొక్కుతూ ఉంటే ఈ కింద మనకి ఈ 2 రకాల పరికరాలు కూడా అలా మనకి కదులుతూ ఉంటాయి. అలాగే వస్త్రం ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. దారాలు ఒక దారం నుంచి ఇంకో దారం తప్పించుకుని ఈ యొక్క వస్త్రం తయారు చేయడం జరుగుతుంది. హలో అండి వెంకటరత్నం గారు. నమస్కారం అండి. ఈ యొక్క మగ్గం నేత మీరు ఎంతకాలంగా చేస్తున్నారండి? సుమారుగా మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? గత సంవత్సరం నేసారు అంటే మీరు చిన్నప్పటి నుంచి మీకు అలవాటు ఉంటుంది కదా? మగ్గం నేత మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అంటే మీరు ఇదే వంశంలో పుట్టారు కాబట్టి, మీరు ఈ మగ్గం నేతకు సంబంధించినటువంటి వంశస్థులే కాబట్టి పద్మశాలీయ వర్గానికి చెందిన వ్యక్తులు కదా? కర్ణోద్భవులు అంటారు. కర్ణోద్భవ శాఖకు సంబంధించిన వ్యక్తులు. అలాంటి అటువంటి ఆ యొక్క శాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా సుమారు ఇదే పని చేస్తూ ఉంటారంటారా? అందరూ నేతలు వేస్తూ ఉంటారు. అందులో ప్రముఖంగా మీరు దీన్ని ఒక వృత్తిగా చేపట్టారా, లేకపోతే భగవంతుడి కోసం మాత్రమే చేస్తున్నారా ఈ పని? కేవలం భగవంతుడి సేవ కోసం మాత్రమే ఈ పని చేస్తున్నారు. తర్వాత మీకు ఇతరత్ర అనేక రకాల వృత్తులు ఉన్నాయి మీ యొక్క జీవనం కొనసాగించడానికి. చాలా చాలా సంతోషం అండి. దీని యొక్క వెడల్పు ఎంత ఉంటుందో తెలియజేయగలరా? 27 అంగుళాలు వెడల్పు ఉంటుంది. ఓకే. అయితే బార్ అయితే కనుక 200 గజాలు మాట. 200 గజాలు పొడవు వస్తుంది. అంటే ఎక్కడ ఎటువంటి కటింగ్ లేకుండా ఒకటే క్లాత్ 200 గజాలు ఉంటుంది. వెడల్పు 27 అంగుళాలు ఉంటుంది. అంటే దానికంటూ ఏమైనా కొలమానం ఉందంటారా 27 అంగుళాలే ఉండాలి అని? అంటే లేదండి, నేను నా మనసుకాగా అనిపించింది. ఓకే, మీకు 27 అంగుళాలు కొలమానం పెట్టుకుని మీరు తయారు చేస్తున్నారు. కొంతమంది ఎక్కువగా చేయొచ్చు, తక్కువ కూడా చేయొచ్చు. ఓకే, సుమారుగా తక్కువ చేస్తారు కానీ ఎక్కువైతే చేయరు. 20 అంగుళాలు 21 అంగుళమే సుమారుగా అందరూ చేస్తారు. కానీ మీరు మీ మనసులో 27 అంగుళాలు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. 27 అంగుళాలు మీరు తయారు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఇది మీకు ఎంతకాలం పడుతుంది తయారు చేయడానికి? ఇదండి మనకి పొద్దుటే ఉదయాన్నే పూజ చేసుకుని మొక్కలకి వెళ్తామండి. భోజనం చేసినాక నేస్తామండి. తర్వాత మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ మొక్కలకి వెళ్ళి నేస్తామండి. నేసంటే సాయంత్రం మాటలు ఇంకా మనం 6-7 గంటలకు వెళ్ళాం. మళ్ళీ అంటే మనకి లైటింగ్ డౌన్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసి పూజ చేసుకునండి. అప్పుడు దీపారాధన చేసుకునండి. ప్రతినిత్యం కూడా దీనికి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. ఓకే, మీకు సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది ఈ యొక్క 200 గజాలు తయారు చేయాలంటే? ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు ప్రతిరోజు నిర్విరామంగా పనిచేస్తే? 50 రోజులు పడుతుంది. 50 రోజులు కానీ 2 నెలలు పడుతుంది. 2 నెలల నుంచి 50 రోజుల నుంచి 2 నెలలు పడుతుంది. అంటే ఒక 200 మీటర్లు గజాలు తయారు చేయడానికి అంత సమయం పడుతుంది. అంటే దగ్గర మీరు 4-5 నెలల ముందే ఈ పని ప్రారంభం చేయాలి. ఎంతకాలం అయిందండి? 2 నెలలు సుమారు అయింది. ఈ 2 నెలల కాలంలోనూ మీరు ఒకటి నేసారు, ఒక బండిలు నేసారు. అది ఇందాక మీకు చూపించాను ఇక్కడ నేను. మీరు నేసిన బండిలు ఇదే కదా? దీనిని ఒకసారి మీరు మీ స్వహస్తాలతో చూపించండి. మీరు నేసినటువంటి ఈ బండులు స్వామివారికి 27 అంగుళాలు వెడల్పు 27 అంగుళాలు ఉంది. పొడవు మాత్రం 200 గజాలు ఉంది. ఇది మీ స్వహస్తాలు నేర్చిన కంప్లీట్ పూర్తి నూలు వస్త్రం అన్నమాట. ఓకే, దీన్ని ఇలా చుట్టకని చుట్టారా మీరు? అవునండి. సంతోషం, చాలా బాగుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు మీ భార్య ఇద్దరు కూడా కష్టపడి ఆవిడి నూలు వడుపుతూ మీరు మగ్గం నేస్తూ ఆదర్శ దంపతుల్లాగా మీరు చాలా చాలా చక్కగా పనిచేస్తున్నారు.
దీనిని మీరు మహాశివరాత్రి మనకి మార్చి 8వ తారీఖు శుక్రవారం అయింది కదా, అవునండి. ఈ లోపల దీన్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయలేదు. ఇది కంప్లీట్ చేసి మళ్ళీ దీన్ని గ్రామోత్సవంగా సభ ఏర్పాటు చేసి ఉత్సవంగా ఊరేగింపుగా తీసుకుని ఊరేగింపు చేస్తామండి. ఊరేగింపు చేసిన తర్వాత శ్రీశైల దేవస్థానాన్ని మీరు సబ్మిట్ చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి సమర్పిస్తాం. అక్కడ అధికారికి సమర్పిస్తారు. అవునండి. తర్వాత ఆ మహాశివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవ కాలంలో కళ్యాణం కన్నా ముందు ఈ యొక్క బంగారపు తాపడం చేసినటువంటి ఆ యొక్క ఆలయానికి ఆ దేవాలయం గోపురం దగ్గర నుంచి నవనందులకి పూర్తిగా మీరు తయారు చేసిన ఈ వస్త్రాన్ని కూడా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. వేరే వాళ్ళు చూస్తారండి. అదే వేరే వాళ్ళు, అదే మీరు కాదు, ఆ చుట్టేటువంటి వ్యక్తులు వేరేగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క వస్త్రాన్ని తీసుకెళ్ళి అలా మనకి రాష్ట్రంలో అంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ ప్రాంతాల నుంచి దగ్గర ఎంతమంది ఉన్నారంటే ఇలా వస్త్రం సమర్పించేవాళ్ళు స్వామివారికి ఇంచుమించుగా 7 సంవత్సరాలకి 20 మంది వచ్చారండి. 23 మంది 2023 మహాశివరాత్రి నాడు వచ్చారు. వచ్చారండి. ఇప్పుడు సుమారుగా ఏమాత్రం రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఎంత రావచ్చండి. సుమారుగా అంతే రావచ్చు. ఇంతకంటే ఊహించగలను. ఎందుకంటే ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పని కదా, చాలా శ్రమ, భక్తి, శ్రద్ధ చాలా ఉండాలి దీనికి. అలాగే దానికి నియమనిష్టలు చాలా ఉండాలి. ఆ నియమనిష్టలు పాటించాలి. భక్తితోటి శ్రద్ధతోటి పరమేశ్వరునికి మీ యొక్క భక్తిని పరమేశ్వరుడికి ఈ రకంగా చూపించుకోవడం, భక్తిని పరమేశ్వరుడికి మీ యొక్క శ్రద్ధని కూడా విన్నవించుకోవడం అనమాట. ఇది చాలా చాలా మంచి విషయం వెంకటరత్న గారు. చాలా చాలా ధన్యవాదాలండి. పరమేశ్వరుని యొక్క దయ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా, అలాగే మీకు కూడా ప్రజల్లో మంచి గుర్తింపు రావాలి. మీరు ఈ గ్రామంలో, ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ వెలవలపుల గ్రామంలో ఇలాంటి ప్రదేశంలో మీరు మగ్గం మీద ఇలాంటి వస్త్రం వేస్తున్నందుకు కాదు, మరింత గుర్తింపు కూడా వచ్చి మీకు మరింత వన్ని రావాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ కరుణా కృపా కటాక్షాలు మీకు కూడా ఉండాలని, మీ కుటుంబం గారికి చల్లగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. చాలా చాలా సంతోషం. మీకు కూడా నమస్కారం అమ్మా. చాలా చాలా సంతోషం.